వారం 10 రోజులు టైం ఇస్తాము. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటాం. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట, ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసినట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన. అందరు నవ్వారు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి. ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు? అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి. 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మాక్సిమం 72 అవర్స్. 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడీడా. మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడుండే భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి అంటుండే. ఇట్లా 7 కోట్ల పేమెంట్ ఏది మీది మాధవనగర్వి దాదాపు 5 కోట్లు, ఈ అరసపల్లివి 7.03 ప్లస్ 7.5 బిల్ రేజ్ చేసేది దాదాపు 20 కోట్ల రూపాయలు. మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు 2 రోజులలో. మీ పైసలు కావు. మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రియ మిత్రులు, మీ పైసలు అడుగుతలేం మేము, కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని. పాపం మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్కి వెళ్ళి నిధులు ఆగుతున్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ 10 days. ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్ కి కూర్చుంటాం. దీనికి మొన్న మా పార్టీ ఆఫీసులో, నాంపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీసులో దీని మీద మీడియాకు మాట్లాడినా. అది కావాల్సినంత వైరల్ అయింది. ఈ 42% ఓల మీద ప్రేమతోటి, బీసీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తెచ్చే పద్ధతి కూడా కాదు ఇది. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటుండ్రు. మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిండా రాహుల్ గాంధీ? పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడినరా? స్పీకర్ టైం తీసుకున్నారా? మీరు మోడీ గారితో మాట్లాడినరా? మీరు బీజేపీని అడిగి వాగ్దానం ఇచ్చిర్రా? మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు? అందులో ఎన్ని నెరవేర్చిండ్రు? మీ దగ్గర పైసలు లేవు. మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు. కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు. రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని బాలట నెట్టేసుడు. ఇది పద్ధతి కాదు. ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు. మన ఏమైంది?
ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. అది ఓకే. సో అగ్రవర్ణ పేదలకు అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆయన డిస్టర్బ్ చేసాడు ఎన్నో ఉంటి. కాళేశ్వరం మీద తీసుకోవు, కల్వకుంట్ల మీద. మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇయ్యలటి వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? 45 రోజులు దాటిపోయింది. ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది. మేము 80 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు, అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ వాడు ఇప్పుడు బీసీ ప్రియుల ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు. వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో, మా రాహుల్ గాంధీ రాలేదానికి. మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు, మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు. పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి, మా రాహుల్ గాంధీ మాత్రం రాడు. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్తా, అప్పుడు అడుగుదు. సో ఇది ఇక్కడికి వచ్చి జిల్లాకు వచ్చి ఏమైనా ఇచ్చిపోయిందా అంటే లేదు. ఏమని అంటే నేను బిచ్చపోని, నాకు బ్యాంకులు బిచ్చం వేస్తలేవు, నేను బ్యాంకులకు పోతే నేను చెప్పులు ఎత్తుకపోతానేమో, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వచ్చేదేమో అని చూస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. బ్రదర్, నీకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ల కేంద్రం నిధులే అధికంగా ఉంటాయి. నువ్వు పేమెంట్స్ చేసుకో, మళ్ళా రీయింబర్స్ చేసుకో. సింపుల్. ఈ దేశంలో సిస్టమ్స్ గట్టిగానే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండదు. ఇటువంటి కరప్ట్ పార్టీలు టీఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు నేను బిచ్చపోని అంటే నేనే మస్తాలు చెప్పిన రేవంత్ రెడ్డి చేతిలో అది ఏంది బెగ్గింగ్ బౌల్ పెట్టి పోయిండు కేసీఆర్ అని నేనే చెప్పిన. కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన. సంపన్న రాష్ట్రం తెలంగాణ, చాలా పుడుతుంది ఈడ, పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు రేవంత్. మేము పైసలు పుట్టిస్తాము, మేము టీఆర్ఎస్ లెక్క కరప్షన్ చేయము, ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు. ఇప్పుడేమో నేను బిచ్చపోని చెప్పులు ఎత్తుకపోయేటోని అంటూ. చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు. ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43. అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్య చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లే చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీహిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 45 36లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా.
జూబ్లీ హిల్స్ లా లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా ఆ కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం.